సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనని యుద్ధాలు చేసిన శివాజీ ఎన్నడూ ఏ పవిత్ర స్థలాల్ని ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న ప్రజలకు, స్త్రీలకు, పసివారికి ఎప్పుడూ ఎటువంటి హాని చేయకుండా సొంత మనుషుల్లా చూసుకున్నాడు. ఉదాహరణకి ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజుని ఓడించి అతని అందమైన కోడల్ని తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ ఆ సైనికాధికారిని కోపంగా మందలించడమే కాకుండా ఆ ముస్లిం యువతికి నమస్కరించి, నా తల్లి కూడా మీ అంత అందమైనది అయ్యి ఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని కదా తల్లి అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి తిరిగి పంపించాడు. ఇది శివాజీకి స్త్రీల పట్ల ఉన్న అపార గౌరవానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతేగాక సతీ సహగమనం లాంటి మూఢనమ్మకాలని రాజ్యం నుండి పూర్తిగా నిర్మూలించి గొప్ప సంఘ సంస్కర్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. శివాజీ భవానీదేవ్ భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులను కూడా నిర్మించిన హిందూ మహారాజు.